ఇలా బ్రతకాలి అన్న సంగతిని దేవుడు రాసిపెట్టినటువంటి దాంట్లో అందులో ఎన్ని బాధ్యతలు కనిపిస్తున్నాయో, ఎన్ని క్రమములు కనిపిస్తున్నాయో ఒక కోడలుగా నువ్వు నేర్చుకో తల్లి. కోడలుగా అందరూ ఫెయిలే నాకు తెలిసి. వారి బాధలు చూడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడే చూసారా, అత్తారింటికి వెళ్తున్నావు, అత్తెట్టు ఉంటుంది, మరిదిట్టు ఉంటాడు, వాళ్ళందరినీ నువ్వు జయించేసుకోవాలా, వాటిని చేతులు పడేసుకోవాలా, అణుకుదుక్కోవాలా. ఇది నేర్చుకొని వచ్చింది కోడలు. ఇదే పాఠం. ఏ రెఫరెన్స్లు ఉందో చూపించండి నాకు. అది జీవితాన్ని నేర్పిన పుస్తకాలలో ఏ పుస్తకంలో ఉంది నాయన? అయ్యి చూసారా, అర్థం కానిటువంటి బ్రతుకు వచ్చింది. సపరేట్ అయిపోవాలి ఫ్యామిలీలో. సరే, కోడలు ఏ రోజైతే వచ్చిందో నెమ్మది లేదో, అత్తకి నెమ్మది లేదు, కొడుక్కి నెమ్మది లేదు, మామకి నెమ్మది లేదు, చూసారా, తోడు కోడళ్ళకి నెమ్మది లేదు. ఏమంటారు నాయన, ఆడపడుచుకి నెమ్మది లేదు. అసలు ఏందర్రా, పెళ్ళి అయింది ఏంటి అంటే ఇది లోకం. ఈ పాఠం తెలియని వాళ్ళు ఇలాగే బతుకుతారు. దాన్ని మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అబ్బో ఈ పాఠం రాలేదో, అట్టే బతుకుతుంది, వెరీ గుడ్ అనుకున్నట్టే వచ్చింది, అనుకున్నట్టే బతుకుతుంది. ఈరోజు ఈ పాటని పంపి ఒక ఇంటికి మనం కోడలుగా పంపించామనంటే అది క్రైస్తవ జీవితం. అది దేవుడు కోరుకున్నటువంటి కోడలు. ఆ పాటని నేర్పి మనం బిడ్డలని ఇవ్వాలన్నా. యాక్చువల్లీ ఏమి నేర్పిస్తామో, కూర నేర్పించావా, బట్టలు ఉతకడం నేర్పించావా, అది చెప్పి పంపిస్తున్నారు. కోడలు ఎలా ఉండాలో నేర్పించినావా? ఇది ఒక పాట ఈ మధ్య రాసింది, ఒక ఆమె పాడింది ఆ పాటను. నువ్వు పోయేది అత్తోరిల్లు. నేను విన్నారా పాట? విని ఉంటారు అనుకుంటా. నువ్వు పోయేది అత్తోరిల్లు, హాలి ఎన్ని గంటలకు వస్తాడో తెలియదు, నువ్వు అన్నం పెట్టి కాముషిగా ఉండు, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వచ్చినావని నువ్వు అడక్కు, వాడికి ఎన్నో పనులుండి వస్తుంది. పాట అద్భుతంగా పాట రాశారు. ఆ పాటల్లో కూడా ఇవి లేవు. ఎందుకంటే వాడికి ఇంత మిడి జ్ఞానం, వాడి కవిత్వం ఇంతవరకే దొరికింది. అందరికీ ఉండేది అందరికీ ఉండేది ఇది కూడా వీళ్ళింట్లో ఉండబోద్దని రాసేసాడు. కానీ ఇది రాయలేదే. ఇంతవరకు ఇది ఎందుకు రాయలేదు ఒక కవి అని అంటే ఒకసారి చూడండి ఆయన, ఆ పాట రాలేదు. ఒక తల్లి ఎట్టుండాలి, ఒక అత్త ఎట్టుండాలి, ఒక కూతురు ఎట్టుండాలి, ఒక వదిన ఎట్టుండాలి. దేవుడు అనుకున్నది రాయి, నువ్వు అనుకున్నది కాదు రాయాల్సింది. ఏదో నీకెన్న అనుభవాలు ఉండిపోయినాయా? ఆ అనుభవం దేవునిదై ఉండాలి. నువ్వు ఎంత ఉంటుంది, నీ మట్టి బుర్రలోకి అందింది, అదిగో వచ్చిందా, ఇది ఎట్టుండు అట్టుండు, తెలివిగా బ్రతుకు, భద్రం పోయిందో వేరే పెట్టుకో. చూసారా, ఈ దరిద్రాన్ని నేర్పించారా తప్ప ఇవి యాన్ని నేర్పించారు నాయన? ఆ పాయింట్స్ మీరు నేర్చుకుని మీ బిడ్డలు అత్తోరింటికి పోయేటప్పుడు ఒక కోడలిగా ఎలాగ ఉండాలో, ఒక తల్లిగా తన కూతురు కోడలు అవ్వాలని కోడలికి నేర్పియే. అది మంచి మాటలో. అన్నం యూట్యూబ్ చేసి నేర్చుకునేస్తారు. వారికి నేర్పలేనిది ఇదే. నాయనా ఎట్లా ఉండు, అదిగో ఒక గ్రంథంలో చూడు, నువ్వు కోడలుగా పోతున్నావనంటే అక్కడ ఏమై ఉండాలో చూడు, ఋతు గ్రంథంలో దేవుడు రాయించున్నాడు. కంటత చెయ్యిది అని దయ ఉంచి బిడ్డలకు కంటత చేయించండి మాటలో. అందులో పొందుపరిచినటువంటి అపూర్వమైన మాటల్లో ఒక్కొక్క 6 పాయింట్స్ చెప్తాను నాయన. 6 పాయింట్స్ రాసుకోండి. 6 పాయింట్స్ని వీలైనంత వరకు నేర్చుకుని దాన్ని మీ బిడ్డలకు నేర్పిద్దరు. ఒక కోడలు ఎలా ఉండాలో 6 పాయింట్స్, మేబీ చాలా ఉన్నాయి. నేను కొన్ని ముఖ్యమైనవి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నెంబర్ 1, రూతు గ్రంథంలోనే ఉండి నేను మరలా ఎక్కువ కాదు, బయట కాదు. రూతు గ్రంథంలో ఉన్నటువంటి మనం చదివినటువంటి కోడల యొక్క పాత్రలో మొదటి అధ్యాయము 16 నుంచి 18 వచనాల వరకు మనం చదివినటువంటి ఆ సందర్భంలో ఏమేమి ఇమిడి ఉన్నాయి అన్నది ఒక 6 పాయింట్స్ అందులో పొందుపరిచినటువంటి ఒక కోడలకు సంబంధించిన జీవితాన్ని దేవుడు ఒక క్రమముగా రాసి చూపినటువంటి మాటల్లో నెంబర్ 1,
కోడలు ఏం చేయాలంటే దేవుని భయాన్ని మొదటి స్థానంలో ఉంచుకోవాలి. బా ఇది కోడలికి ఉండవలసింది దేవుని మీద భయము. దానిని మొదటి స్థానంలో పెట్టుకొని ఉండాలట కోడలు. ఎవరి దగ్గర ఉందనైనా ఇది నాకు తెలిసి ఏ కోడలకు ఉందో చెప్పండి నాయన. దేవుని యందలి భయమును మొదటి స్థానంలో ఉంచుకోవాలి కోడలు. అంటే ఏందో చూద్దాం, తర్వాత పాయింట్స్ చెప్పేస్తాను. రెండవ పాయింట్, అత్త మామలను గౌరవించేటువంటి స్త్రీగా ఉండాలంట. ఇవన్నీ ఆ రూతు గ్రంథంలో ఉండేవి. ఆమె చేసిందే లేదో కూడా చూద్దురు తర్వాత. అత్త మామలను గౌరవించకపోతే నువ్వు కోడలివే కదా తల్లి నువ్వు అసలు. కానీ అసహ్యంగా చూస్తారు, అవమానంగా చూస్తారు. ఈ పాయింట్లో ఉన్న పరిస్థితిని కూడా ఒక్కసారి నువ్వు వివరణాత్మకంగా నేర్చుకుందువు. కానీ ఇక మూడోది, భర్తతో ఐక్యంగా ఉండాలి. ఒక కోడలని ఆమె భర్తతో ఐక్యంగా ఉండాలట. ఐక్యంగా లేకపోతే ఏం జరిగిద్దో పాయింట్, ఉంటే ఏమవుతుందని అది అద్భుతమైనటువంటి పాఠము. 4, జ్ఞానముతో ఇల్లును కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానముతో కట్టుకోవాలట. ఒక కోడలికి ఇన్ని క్రమం ఉందా? అవునా? జ్ఞానముతో ఇల్లును కట్టుకునము. 5, కోడలని ఆమెకి మృదుత్వము ఉండాలి. కోడలంటేనే మృదువుగా ఉండాలట. మృదు, ఈ క్యారెక్టర్ అంత భయంకరమైందో. మృదువుగా ఉండవాలట. అంటే అసలు అది చేసేసావంటే నువ్వు దేవుని కుమార్తెవే. నువ్వు అసలు ఒక కోడలకు నడుస్తున్న క్రమము దేవుడు రాసింది. నేను ఇవన్నీ దేవుడు చూపినటువంటి ఒక కోడలికి ఉందా లేదా మీరు పరీక్షించాలి ఇప్పుడు గ్రంథంలో పోయి. ఇంకా 6వది, సేవాభావమును కలిగి ఉండాలి. సేవ చేసేంత గుణము ఆ కోడలకు ఉండాలి. నేను చాలా ఉన్నాయి, నేను అందులో 6 తీసుకొచ్చి మీ దృష్టికి చూపించడానికి ఇష్టపడుతున్నాను సమయానుకూలంగా. ఒక కోడలుగా ఇవి మీరు నిర్వహించారంటే కనీసం 6, కనీసం 6, కనీసం ఇవి మీరు చేస్తూ ఉన్నారు అని అంటే మీరు కోడలుగా సక్సెస్ అయ్యారు. మీరు ఎప్పుడైతే కోడలుగా ఈ పాయింట్స్ అన్నీ మీరు చేయగలుగుతారో, ఈ 6 పాయింట్స్ కనీసం మీరు నిర్వహించగలిగితే నీ బిడ్డకు ఖచ్చితంగా నేర్పించి పంపుతావు దీన్ని. ఎంతోమంది బిడ్డలకి చూసారా, ఇవి నేర్పించకుండా పంపడం వల్ల నీకు తల్లి ఇదే నేర్పించిందే అని అత్త అంటది, అక్కడ మామ అంటాడు. ఇదేనా మీ అమ్మ నేర్పించి పంపించిందని మొగుడు 24 గంటలు తిడతాడు. ప్రతి సమస్యకు తిట్లు ఎవరు ఇవేనంటే అమ్మకే, నాన్నకే. ఎందుకు అమ్మకే? అమ్మనే నీ అమ్మ అది ఏం నేర్పించింది నీ అమ్మ అని మాట్లాడతాను. ఏంటి అమ్మ ఎందుకు తిడుతున్నారంటే అమ్మదే కుటుంబంలో కీలకమైన పాత్ర. తల్లి పాత్ర పర్ఫెక్ట్గా ఉంది అంటే అన్నీ నేర్చుకుని పోయి ఉంటుంది. తల్లికే తెలియదు ఈ పాఠం. చూసారా? ఎందుకనంటే ఆమె తల్లి కాక మునుపు ఆమె కోడలు పాత్ర నిర్వహించడానికి కోడలుగా ఆమె నేర్చుకోలేదు. ఇదేదో మిమ్మల్ని మభ్య పెట్టడం కొరకు, లేకపోతే మిమ్మల్ని ఏదో ఏదైనా వాళ్ళ దానికోసం నేను చెప్పట్లేదు. నేను చెప్పలేదు అసలు దీన్ని. ఇది దేవుడు రాసి పంపించిన కోడల యొక్క పాత్ర క్రమం. ఇది చెప్పకపోవడం పాపం. ఇది తెలుసుకొని పెళ్లి చేసుకొని వచ్చింటే అమ్మో ఇది ఉంది అని వచ్చి అదే గౌరవంతో ఉండేది. ఇప్పుడు ముదిరిపోయి ఉంది అది. వారు లోకంలో ఏదో నేర్చుకునేసి ఎక్కడ పోయి ఉన్నారు. ఆ పాఠానికి ఈ పాఠానికి చాలా డెడ్ అగైనెస్ట్గా ఉంది. అది ఇవన్నీ విరుద్ధంగా ఉన్నాయి.
దేవునికి భయపడటం లేదు, అత్తమామలు గౌరవించటం లేదు, భర్తతో ఐక్యంగా లేదు, జ్ఞానంతో ఇల్లు కట్టడం లేదు, మృదుత్వంగా ఉండటం లేదు, సేవాభావం అసలు లేదు. ఎందుకు లేదనంటే ఇది నేర్చుకుని పోలేదు. ఎందుకు నేర్చుకోలేదంటే దీన్ని నేర్పించవలసిన తల్లి పాత్ర తల్లి చేయలేదు. అందుకే డిఫెక్ట్ ఎక్కడుందో చూడు. జరా అప్పుడప్పుడు గొడవ వస్తే నీ తల్లి ఏం పెంచిందే, ఏం చెప్పింది అని అంటే అప్పుడప్పుడు కోడళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. భార్య మాట్లాడుతూ ఉంటుంది, ఏమన్నా అయినా మర్యాదగా మాట్లాడు, నన్నేమైనా తిట్టు, నన్నేమైనా తిట్టు, ఎవరిని తిట్టబాకో, మా అమ్మని ఎందుకు తిడతావా, మా ఇంట్లో ఉండే వాళ్ళని ఎందుకు తిడతావు అని అంటే అందుకు వాడు ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చుకొచ్చినారు. వాళ్ళు కూడా డైలాగ్ సూపర్గా చెప్తున్నారు. ఏంటంటే నేను కొన్న వస్తువు బాగలేదని అంటే డిఫెక్ట్ ఎవరిదే, మైక్ కొన్నాము, మైక్ పని చేయలేదు సరిగా, ఎవరిని తిడతామ్మా, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీని తిడతాము కదా. నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన నీ తల్లినే కదా నేను తిడతాను. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయిపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అమ్మనే కదా తిడతారు. అంటే అమ్మ పాత్ర చేయకపోవడం వల్ల తిట్లో. నీ కూతుర్ని పంపించి ఏనైనా కూతురు అత్తతో తిట్టించుకో, నువ్వు నేర్పించలేదు కాబట్టి నీ అల్లుడితో తిట్టించుకో. ఆ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారో ఎన్ని తిట్లు తిట్టారో అన్ని తిట్లు నీకే, తిట్టించుకోపో. కారణం ఏంటంటే ఈ క్రమాన్ని నువ్వు నేర్చుకుని నువ్వు పంపలేదా. మహాజ్ఞానమైన బైబిల్, దాన్ని అలాగే బ్రతికినామనంటే ఎంత గొప్ప విలువలు కనపడతాయి ఈ ప్రపంచానికి. అది తెలియదు. ఇవంటే కోడాలంటే ఎలా ఉండాలో సీరియల్ చూడు, ఎంత ఉందో. సరే, ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో. ఒక కోడలు ఎట్టుండాలో సీరియల్లో నేర్పించి అది నేర్చుకునేసి అట్టే ప్రవర్తించి చాలామంది అత్తలు చచ్చిపోయారు కూడా. దానికే కారణం నువ్వు. కారణం ఏంటంటే నీ పాత్ర నువ్వు కరెక్ట్గా చేయలేదు. నీ పాత్ర నువ్వు కరెక్ట్గా చేయలే, అత్త పాత్ర అక్కడ కరెక్ట్గా చేయలే. సమతుల్యమైపోయింది. ఆమె అన్నింది, నేను కూడా అన్నాను. కానీ మీరిద్దరు అన్నది బైబిల్లో ఉందా? ఒక్కసారి కూర్చొని చూద్దాము. ఇలా నడుచుకోకపోతే దేవుడు మనల్ని అడగనై ఉన్నాడు, క్రమము నేర్పి పంపిన దేవుడు మనల్ని అడగనై ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు నేర్చుకోవటం లేదు. నాకు తెలిసి ఇంక మీదట నేర్పేవారు కూడా ఉండరేమో. కనీసం బైబిల్ అంటేనే ఇష్టపడుతుండేటువంటి రోజులు వచ్చేసిందే. క్రైస్తవులంటే అసహ్యించుకునేటువంటి రోజులు ఎక్కువైపోయింది. నాకు తెలిసి చూసారా, ఇంకెప్పుడు చర్చ్ బిల్డింగ్లు కూడా కట్టలేరు. ఎక్కడైనా కడితే వ్యతిరేకతలు. అక్కడ ఈడెందుకు కడతారు, దరిద్రాన్ని తీసుకొచ్చేసి మా ఊర్లో వద్దు, మా వీధిలో వద్దు. వీడు డబ్బు ఖర్చు పెట్టి నా దేవుని కోసం ఏదో చెప్పించాలని కష్టపడి వచ్చి కడుతూ ఉన్నా అది కట్టొద్దు అన్నటువంటి వ్యతిరేకత ఈరోజు ఎక్కువైపోయింది. ఆయన మీకు తెలిసే తెలియదు. రానున్న రోజులు ఇంకెట్టుంటాయో అంటే అప్పుడు నీకు దీన్ని చెప్పేవాడు ఎవరు ఉంటారో, చర్చ్ బిల్డింగ్ ఆడ ఉంటుంది, నీకు చెప్పే బోధకులు ఎవరు ఉండిపోతారో. దీన్ని అసహించుకునేవారు ఎక్కువైపోయారు. బోధకుల్ని చండాలంగా చూసే రోజులు ఇవే. మరి ఎవరు చెప్పబోతారు ఈ పాఠాన్ని? అందరినీ ఒకే గాడి. ఇంత భయంకరమైన స్థితి రాబోతుంది. దీన్ని ప్రమాదకరమైనటువంటి రోజులు, ఆపత్కాలమైనటువంటి రోజులని కూడా అంది బైబిల్లో. ఇది ఉండేటట్టు బతకండి. కనీసం నీ బిడ్డలకని నేర్పించి వెళ్ళండి. మీరైనా బ్రతికేసి తీర్పుని దాటండి. అందుకే అన్ని పాత్రలు మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. నేర్చుకుని జీవించేసి మీరు పాటుకు మీరు వెళ్ళిపోండి, బాగుంటుంది. మా అత్త ఎట్టే మాట్లాడితే అట్టే మాట్లాడి నువ్వు జీవించేసే కరెక్ట్గా. నా కోడలు ఎట్లే మాట్లాడుతుంది, నువ్వు అత్తగా కరెక్ట్గా బ్రతికేయి. ఇదిగో కోడలు చేయవలసిన పనులు ఇవే. ఆ కోడలకు సంబంధించినటువంటి పాయింట్స్ ఇవే. నెంబర్ 1, మొదటిది ఏముండాలి అట్నైనా? దేవుని భయం ఉందా కోడలికి? దేవునికి భయపడిన వాళ్ళు అత్తకి ఎట్ట భయపడతారు? నేను నువ్వు చెప్పు. ఎక్కచాట చేదరించుకోవడం, అసహ్యించుకోవడం, జలబరిస్తుంది అత్త అంటేనే. కోడలంటే రగిలిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు పాఠం కోడల గురించే చెప్పాలి నేను.
అత్త పాయింట్ వచ్చినప్పుడు అత్తని గురించి చెప్పాలి, అమ్మని గురించి వచ్చినప్పుడు అమ్మని గురించి చెప్పాలి, వదిన గురించి చెప్పినప్పుడు వదిన గురించి చెప్పాలి. వాక్యంలో ఏం చెప్పుందో చెప్పాలి, నేనేం కలపకూడదు. ఎందుకంటే నాకు కూడా ఒక భార్య ఉంది, నా భార్యకు కూడా ఒక అత్త ఉంది, మా అమ్మకు కూడా ఒక కోడలు ఉంది, మా అమ్మకు కూడా అల్లుడు ఉన్నాడు. చూసారా ఎన్ని ఉన్నాయో. అలానే నేను మాట్లాడకూడదు. బైబిల్ ఏం మాట్లాడుందో అది తెలుసుకుంటే వాస్తవతను స్వీకరించడానికి మనిషి సత్యాన్వేషి. ఇంకో మాట చెప్పన, స్త్రీలు నిజంగా సత్యాన్వేషిలో ఏదో ఒక బిడ్డ సత్యంను వెతుకుతూ ఉంటుంది. చూపినటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఏదో ఒక అక్క, ఏదో ఒక చెల్లె, ఏదో ఒక మూలలో ఉండే తీరుతారో. నువ్వు అభ్యసించకపోవచ్చేమో, కానీ అభ్యసించే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. దీన్ని వాళ్ళకి ఇది విలువగా కనబడుతుంది. ఈ జీవన విధానం అయ్యో నాకెవరు నేర్పిలేదే అని తడుకున్న రోజు వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలు ధన్యులర్రా మీరు. అందులో మన సంఘంలో ఉండడం. డైరెక్ట్గా మీ అమ్మని చెబుతులేదేమో, ఈ పాఠాన్ని మీరే వింటున్నారు. మీ బిడ్డలు బాగుంటారు. చూసారా ఈ రోజంతా చూడండి, షార్ట్గా ఉంది జీవితాలు. ఏమి లేవు. నేను అంతే తెచ్చాడ, వండాడ, తిన్నాడ, కన్నాడ, దచ్చల్. ఇంత వ్యవధి ఆడుందనైనా భయపడేది ఏందమ్మా దేవునికి అసలు. కానీ ఇవన్నీ ఎందులో ఉన్నాయనైనా ఇప్పుడు చెప్పినటువంటి 6 పాయింట్స్ అన్నీ ఆ పూర్వంగా ఒక కోడలంటే ఎట్టు ఉండాలో అది రూతు గ్రంథమును మీరు జీర్ణి చేసేయాలి. దాన్ని అంటే కంటత చేసేసేయాలి. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అన్ని వివరణలు అందులో నీకు రాసి చేస్తున్నాడు. మరొక్కసారి చదువుదామా. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకుని ఈ 6 పాయింట్లు మనసులో పెట్టుకుని 6 పాయింట్లు అందులో కనిపిస్తాయో లేదో చూడాయన. చదువమ్మా మరొక్కసారి. మొదటి అధ్యాయము 16-18 వచనాలు చదవనైనా. అందుకు రూతు నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో నన్ను బతిమాలు కొనవద్దు. ఈ విషయం మనకు తెలుసు కదా నాయన, ఈ పాఠం అంతా మనకు వచ్చు కాబట్టి నేను ఇక్కడ మనకు కావలసిన పాయింట్స్ మాత్రమే చదువుతున్నాను. అందులో ఇది ఉన్నాయా లేదని చూడాలి. ఇప్పటికే అయిపోయింది నాయన, ఏముందర్రా మీ అమ్మగారింట్లో పోయేసి మీ బిడ్డలు చేసుకొని ఎవరు నచ్చినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకొని పోండి, ఎట్టా నా కొడుకు లేదు, ఇంక నేను కనలేను, వయసు కూడా నాకు లేదు, కనిపించి ఇచ్చినా వయసు సరిపోతుంది. అది అయ్యే పనే కాదు. మీరు ఆనందంగా ఉండండి తల్లి, పోండి మీ అమ్మగారింటికి వెళ్ళిపోండి అంటే ఆమె బ్రహ్మాండంగా వచ్చి అమ్మ ఈ మాట ఎప్పుడు చెప్పబోతామని ఎదురు చూసి ఆ కోడలు వచ్చి ముద్దు పెట్టుకుని కోడలే కాకుండా వెళ్ళిపోయింది. కోడలే కాదామె. ఎందుకు తప్పనైనా ఆమె ఈ క్రమమును నేర్చుకొని రాలేదు. క్రమమును నేర్చుకున్న ఒక బిడ్డ ఉందే అంటే ఒక పాప ఉంటుందా, ఒక అమ్మాయి ఉందా, ఉంది. అది మీరు కూడా ఉండండి. అలా మంచిగా నేర్చుకున్నటువంటి కోడల పాత్రను చేసే అమ్మాయి ఉంది. ఈరోజు ఘోరం అన్న అదే, దాన్ని పోల్చి చూడండి ఎంత బాగుందో. ఏమంటుంది, నన్ను బ్రతిమలాడొద్దు, అసలు నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. ఏం కనబడుతుందండి ఈ 2 పదాల్లో? ఇచ్చిన పాయింట్లో ఈ రెండు వాక్యంలో నీకు ఏం కనబడుతుంది? అక్కడ పాయింట్స్ ఏమేమి ఇచ్చాము నాయనా? ఆమె దేవునికి భయపడుతూ ఉన్న వాక్యం వచ్చింది అక్కడ, లేకపోతే అత్తను ఆ మామను గౌరవించేటట్టు కనిపించే వాక్యం కనిపిస్తుందా? ఉందా అది? అట్లా వాక్యాన్ని చదవాలా. 4-6 పాయింట్లు ఏది వచ్చిందో చూడాలా. ఓకేనా? నెంబర్ 1 ఇప్పుడు ఏది ఇక్కడ ఎవరిని గౌరవిస్తోంది? అత్తమ్మను గౌరవించకపోతే ఓర్పా నువ్వు అంటే కోడలే కాదు, నువ్వు కోడల పాత్ర నీకు తెలియలేదు, నువ్వు గౌరవిస్తున్నావని అంటే ఇదిగో సెల్లిట్, దేవుడు సెల్లిట్ కొడతాను, నీకు చూపిస్తాను అంటే. దీన్ని బట్టి చూస్తే నీ అత్తని మెచ్చుకోవడానికా? కొంతమంది చూస్తే నటిస్తూ కూడా ఉంటారు. అత్త మెచ్చుకోవాలి, ఇది అత్తను బాగా చూసుకుంటున్నామని ఊరు అనుకోవాలి అన్నట్టు కూడా బతుకుతుంటారు. ఎదురుగా నటిస్తారు, తిట్టుకుంటారు. నో, నువ్వు యథార్థంగా నువ్వు గౌరవిస్తున్నావని అంటే ఆమె నిన్ను తిట్టకపోని. నేను అదే చెప్తుంటాను పదే గొడవ వచ్చిన వాళ్ళందరికీ కూడా, నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకొని పో,
ఆమె అట్టే ఉంటుంది అంతే. అత్త అంటే అట్టే ఉంటుంది, కోడలంటే అట్టే ఉంటుంది. కానీ నువ్వు ఎట్టున్నావు? నువ్వు చేసేసి నువ్వు వెళ్ళిపో, నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకొని పో. సరే, ఇది బైబిల్ నేర్పించాల్సిన పాఠము. అలా వాళ్ళ పాత్ర చేసేసుకుంటూ పోతే అత్తది డన్, క్యారెక్టర్ వెరీ గుడ్, కోడలది వెరీ గుడ్ అయిపోద్ది. అందుకే ఆమె నాకు తిరిగి చేస్తుందా, తిరిగి గౌరవిస్తుందా, ఇవన్నీ చూడలేదు నాయన. అత్త, ఇంక నువ్వు మాట అనకూడదు, నువ్వు ఆడబోతావో నేను ఆడనంటే ఆ గౌరవం ఎట్టుంది ఆయన. ఒకసారి చూడు ఎంత గౌరవిస్తుందో. అది వివరణలోకి వెళ్తే నీకు బాగా అర్థమవుతుంది. నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, అంత గౌరవం ఉంది. నీ ఊరన్నా చూసారా, అత్త నీ మాటకు అంత విలువ ఉంది అత్త. ఎందుకనంటే నీ మాట అంతా ఎవరిది? దేవుణ్ణి. సో ఇంకా చూడు, నీ దేవుడే నా దేవుడు అంటారు చూడు. నేను నీవు నివసించు చోటని నేను నివసించదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇది ఎంత గౌరవం అన్నా మీరు చెప్పండి ఆయన. నీ జనమే నా జనం. పెళ్ళైతే అసలు మొత్తమే మార్చుకొని వెళ్ళిపోతారా? ఏమి డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయింది నాయన. ఏమైనా ఇంట్లో ఉండే వాళ్ళకి జనం సరే. ఇప్పుడు ఆ కొత్త ట్రెండ్, జాబ్ చేసే అమ్మాయికి వచ్చింది అనుకుని ఆయన, జాబ్ చేసే అమ్మాయి ముందే అబ్బాయితో కమిట్. నన్ను కష్టపడి చదివించారు మా అమ్మ నాన్నలు, శాలరీలో సగం అడిగి చేయాలా, అట్టుంటేనే పెళ్లి చేసుకుంటాం. చూసారా, నీ సంబంధమైనటువంటి బంధుత్వం ఎవరి దగ్గర మాకు ఉండకూడదు. అసలు మేము రాము, నేను ఉండనివ్వను. ఇట్టుంటే ముందే చేసి ముందే చూడు. చూసారా, కాదు తల్లి, అది నువ్వు తెంపేయాలి. నీ తల్లి ఇల్లును నువ్వు మరవాలి. నెంబర్ 1, మరిచిపోయి నీ అత్తారిల్లుదే నిజమైనటువంటి నీ జనం. అలా నా జనలాగా లేదు, జనలాగా చేసుకో. ఈ ఫీలింగ్ నీకు లేకపోతే ఎన్నాటికి నువ్వు కోడలు అవ్వలేవు. దేవుడు కోరుకున్న కోడలు. దయ ఉంచి దీన్ని చంపేసుకోండి. ఇవి మంచి పద్ధతి కూడా కాదు. దీన్ని నేర్పించిన వాళ్ళు మంచివాళ్ళు కాదు అసలు. నీకు జరిగితే ఇంకొకరు తెలియదు. అదే నువ్వు ఏమి ఇస్తావో అదే జరుగుతుంది నీకు. అందుకని నీ బిడ్డకి ఏది నేర్పించినావో నీకు అదే జరుగుతుంది లైఫ్. అది తప్పు. ఒకవేళ బైబిల్లో అది రాసి ఉంటే నేను చెప్తే అది తప్పు అయిపోద్ది, నీకు చెప్పకపోయినా తప్పు అయిపోద్ది. దేవుడు ఏం చెప్పాడు అది మాత్రమే చెప్పండి, అది మాత్రమే నేర్పించి పంపించు తల్లి, ఇంక చాలు. అందుకు కూడా ఒక పాట రాశాడు. ఆ పాటలో కూడా చూడండి ఆయన ఏమని రాశాడంటే, ఇంతేనేమో ఇంతవరకేమో ఇంట్లో నా కథ. అవును తల్లి, ఇది నీ కథ. నువ్వు ఈసారి అట్ట అడుగు, 6 అడుగులు 7 అడుగులు వేసుకొని వాడితో పాటు అటు వెళ్ళిపోయావు చూసావా బా, నువ్వు మరలా వచ్చేది చుట్టరికమే. హే నీళ్ళిది, ఇది నీ కది, ఇది హే ఇది అసలు ఇదేంది ఏవద్దు అనుకుంటున్నావు. ఒకనాడు నాది 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 నాది, నా బెడ్రూమ్ వేరు చూసారా, నా మంచం వేరు, నా కంచం వేరు, ఇవన్నీ నాది. ఎంత ధైర్యంగా మాటలు. అప్పుడు 3 ముళ్ళు పడిన తర్వాత అదుగు తల్లి ఇంతవరకేమో అంతే. ఈ డిసైడెడ్తో నువ్వు బ్రతుకు. ఇది బైబిల్. సరే, అమ్మోరు ఇల్లు కూడా గుర్తు రాకూడదు. గుర్తు రాకుండా పెంచగలిగిన వాడు మగాడు, గుర్తు రాకుండా చూసుకునేవాడే మొగుడు. వాడిని భర్త అంటుంది అది గ్రంథం. సరే, 24 గంటలు అత్తారింటి మీదే పోయి పడి తినడం, అత్తవారింటి మీద ఇంకా ఇవ్వు ఇంకా చేయనడం, వాడి భర్త పాత్ర చేయలేదు వాడు. అదే సరే, ఎంత అద్భుతమైన సంగతి. నువ్వు వెళ్ళిపోతే మరలా నువ్వు ఇంటికి చుట్టరికాలు బంధువు అయిపోతావు. ఇల్లు నీది కాదు. అందుకే ఇల్లు మరి ఎవరికి ఈ గది వద్ది, మళ్ళీ ఇది వద్ది అని అంటే అందుకు ఇంకొక అమ్మాయి వస్తుంది. చూసావా ఎంత బాగా పెట్టాడు దేవుడి సంబంధాన్ని. అందులోకి ఇంకొక పాత్ర ఉంది. ఆమె కోడలి కూతురు కానీ ఇంటికి వస్తుంది.
అవన్నీ ఆమెదే. అప్పుడు ఆ గది ఆమె తీసుకుంటుంది. అదిగో అవన్నీ ఆమెది అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి ఏమంటామంటే, ఇదిగో ఎక్కడ ఉన్నాము, ఇక్కడ చుట్టరికము, ఇది నీ సొంత రికమో. ఒకసారి చూడండి ఎంత గొప్ప పాత్ర ఉంది ఇందులో. ఇంటి పేరు మాత్రం కాదు మారేది, జీవితమే మారిపోతుంది. నీ ఇన్సులు కాదు మారేది, అదిగోనైనా దేవుని సంకల్పము, భారమైనటువంటి ప్రేమ నీళ్ళు మారిపోతుంది. నీ బంధుత్వం అంతా మారిపోవాలి, అంతేనా. ఇన్సులే కాదు, బంధుత్వమే మారిపోవాలి. అదిగో నీకు ఇష్టం లేనటువంటి ఎవరినైనా మరిది ఉంటాడు, వాడే మీ అన్న ఇంక మీదట. అక్కడ నీతో పాటు ఉన్నటువంటి ఎవరైనా తోడబుట్టిన ఏమంటారు, ఆడపడుచు, వాళ్ళే నీకు సమస్తమును. ఆ అత్తయ్య నీకు అమ్మ, ఆ మామే నీకు తండ్రి, వాళ్ళు బంధువులు, వాళ్ళే నీకు తోబుట్టు లాంటి వాళ్ళు అయిపోతారు. ఒక కోడలిగా ఏ రోజైతే ఆ ఫీల్ అవుతావో ఆ రోజు కోడలుగా నీ పాత్రను నిర్వహించావో. దట్ ఇస్ రూత్ ఆ పని చేసింది. అత్త మామల్ని గౌరవించడం, ఆ కుటుంబాన్ని గౌరవించడం. ఆ గౌరవమే ఏమన్నంటే వాక్యము చేసానైనా, ఆ గౌరవాన్ని ఏమంటారు తెలుసైనా, గౌరవము ప్రేమకు పునాది. ఆ మాట చూడండి ఎంత బాగుందో. నువ్వు ఇస్తూ ఉంటే గౌరవం అక్కడ ప్రేమకు అది పునాదిగా మారిపోతుంది. నా కోడలు కన్నీళ్ళు పెట్టుకున్న అత్తలు బోల్డ్ మంది ఉంటారు. వయసు అయిన కాలంలో నువ్వు చేసిన సేవలన్నీ పక్క వాళ్ళకి చెప్పి మురిసిపోతూ ఉంటారు. వచ్చే కోడళ్ళన్నీ ఎవరు చూడరు. అదిగో సపరేట్గా కంచం సపరేట్, డ్రెస్ సపరేట్, రూమ్ సపరేటు, మంచం సపరేటు, దుప్పటి సపరేటు, దిండు సపరేటు. కానీ అట్టగే నా కోడలు అట్టే చేసేసి నన్ను ఒక గది ఇచ్చేసి వదిలేసిందే అన్నది నేటి ప్రపంచం. కానీ లేదు, తన బట్టలు నాకు ఇచ్చిందే, తన గదిని నాకు ఇచ్చిందే, నన్ను అమ్మ కంటే వాళ్ళ అమ్మ కంటే కూడా ఎక్కువగా నన్ను చూసుకుంటూ ఉందే అన్నది గౌరవం. ఎంతమంది చేశారు ఈ పని? ఎంతమంది చేయలేదంటే అది అందరూ చేస్తున్నది. చేయండి అందరూ చేసేది, చేయది ఇది చేయదగిన దాన్ని నువ్వు చేస్తుంటే అది కొందరే అవుతావు, అది నువ్వు అవుతావు, అది రూత్ అవుతావు. ప్రియమైన వాళ్ళరా, అయ్యో నాకు అవకాశం లేకుండా పోయిందే అని నీ అత్త చచ్చిపోయిన తర్వాత ఈ మాట అనుకో, నీ మామ చచ్చిపోయిన తర్వాత ఈ మాట అనుకో, నీ మరిది చనిపోయిన తర్వాత ఈ మాట అనుకో. గౌరవించు. ఈ సబ్జెక్ట్ ఉందా లేదో చూడు అందులో. ఇది నైనా దేవుడు బ్రతకమని చెప్పి నేర్పించిందే. కానీ ఈరోజు ప్రపంచం దాన్ని నేర్పించడం లేదు. నేర్పిన కూడా వినరు. మన ప్రసంగాన్ని కనీసం అర్థం చేసుకునే స్టాండర్డ్ కూడా లేదు. నేను మీకు తెలియదు, కలిసినప్పుడు చెప్పండి నేను గట్టే ఈ సబ్జెక్ట్ ఇట్టే పోయి చెప్తే అటు ఇటు తిరిగి చూసుకుని వెళ్ళిపోతారు. మీరు ఎంత కాముగా వింటున్నారు తెలుసా? అది ఎక్కడికి నాటుకుంటుంది. ఎందుకంటే మీకు బేస్ ఉంది. బేసిక్ కూడా లేని వాళ్ళకి పాఠం ఏం చెప్పలేము. అది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్, భర్తతో ఐక్యంగా ఉండాలి. ఆ పాయింట్ కూడా కింద చెప్తున్నచ్చు నేను. భర్తతో ఐక్యంగా ఉండాలి అని అంటే ఎంత ప్రేమించి ఎంత నిజాయితీగా భర్త కోసం బతకపోతే చచ్చిపోయినా ఈ పిల్లకి భర్త కనబడుతున్నాడు. ఎంత ఐక్యత లేకపోతే వదిలేసుకొనేసి నేను వాళ్ళ ఊరికి వెళ్ళిపోతానంటుంది. చచ్చిపోయిన తర్వాత వెంటనే మూట కట్టుకుని వచ్చేసిన భార్యలను చూసాం. మొన్నటికి మొన్న మా బంధువుల వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మాట విన్నప్పటి నుంచి ఆమెను చూడడానికి కూడా ఇష్టం లేకుండా పోయింది. ఎప్పుడు తొందరగా చచ్చిపోతాడు, మూట కట్టుకుని మా ఊరు వెళ్ళిపోతాను అనింది. షుగరు బీపీ మొత్తం వచ్చింది. పోతాడు, ఎప్పుడు పోతాడు, ఎప్పుడు చేస్తాడో తెలియట్లేదు. మొత్తం మూట కట్టుకొని బిడ్డలు తీసుకుని మా ఊరికి వెళ్ళిపోతాను. అక్కడ పోయి సావా నువ్వు? అక్కడ పోయి రారాజుగా బతికేస్తావా నువ్వు? చావే రాదా నీకు? ఆ క్యారెక్టర్ బాగుందా? ఒకసారి చెప్పండి. ఆలోచన బాగుందా నీకు? నా భర్తతోనే చనిపోవాలి అన్న ఐక్యత కనీసం నీకు లేదు. చూసారా, పాటల్లో చాలా విన్నాం కదా నాయన. చాలా చాలా సున్నితంగా మన మనసులను తాకుతూ ఉంటుంది ఈ పాఠాలు.
అవును కదా అన్నట్టు. ముద్దు పెట్టుకోలేని భార్య సంగతి కూడా చెప్పాం పాఠంలో, విన్నారు కదా నాయన. ముద్దు కూడా పెట్టుకోలేదు అంటే ఇంక దేనికోసం ఉన్నావు? డబ్బు కోసం, ఆ ఆస్తి కోసం. వాడు వెనకుంది ఆస్తి, అదే నిన్ను కడదేరేస్తుంది. అదే ఐక్యత. తప్పు. చూసారా, అట్లాంటి భర్తే పోయాడు, అట్లాంటి భర్తని మళ్ళీ అత్త ఇచ్చేసింది. బాబా, నాకు తెలిసి బోయాజు కంటే అతను గొప్పగా చూసిండేవాడు ఏమంటే ఏమో నాకు కూడా తెలియదు. ఏమో తెలియదు అని అంటే ఇప్పుడు ఆమె బతుకుతున్నటువంటి బతుకుని బట్టే అది మనం అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే షార్ట్గా పెళ్లి చేసుకున్నారు, చచ్చిపోయాడని ఉంది బైబిల్లో, అట్లా కదా. కానీ ఎలా ప్రేమించి ఎలా ఐక్యత కలిగి ఉందో భర్తతో అన్నది బోయాజుతో ఈమె బతికినటువంటి బతుకుని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ భర్త ఇట్టున్నాడు, ఆ భర్త ఎలా అయ్యాడో, ఆ భర్త అలాంటిదే దొరికింది. నాకు తెలిసి ఇంకా ఎక్కువగా దొరికింది. అది క్యారెక్టర్. సడా ఆ పొజిషన్ దేవుడికి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఆ తర్వాత ఇదంతా వివరిస్తా తర్వాత. కేవలం అందులో ఆ పాయింట్ మాత్రం చెప్తున్నాను. ఒక్కొక్క పాయింట్ని మనము వాక్యంలో పోయి వెళ్ళి ఆలోచించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే నీ జనమే నా జనం ఏమా అది నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. ఈ నిర్ణయం ఉందా నేను కోడళ్ళకి? ఏ కోడలికి ఉంది చెప్పు. నేను మా అత్త ఎక్కడ చచ్చిపోద్దో నేను ఆడే చేస్తాను. మా అత్తను ఆడే చావమను, ఇక్కడికి రావద్దు అన్న వాళ్ళనే విన్నాము. నేను ఏ భార్య అయినా అడిగి మా అత్త ఆడుంది, ఆడెత్తుకుని వదిలే, నేను ఆడ బతికి చచ్చిపోతాను. జరా ఎన్ని నాటకాలు రాశారు దీని మీద. కసాయివాడు కొడుకు, అది తెలియదు ఫస్ట్లో, కానీ అమ్మాయి ఇచ్చి గొంతు కోసేసేటట్టుందని విషం ఇచ్చేసి కొడుకును చంపేసి కోడల్ని కాపాడి కోడల్ని మర్చి అతనికి ఇచ్చినటువంటి సినిమాలు కూడా వచ్చినాయి, సీరియల్స్ కూడా వచ్చినాయి. అసలు ఆ పాత్ర ఎట్లా చూడు, అత్త పాత్ర అది. చూసారా, కొడుకు చండాలు అనే విషయం తెలియదు, తెలిసిన తర్వాత ఖచ్చితంగా విషయం ఇచ్చి కూడా చంపగలుగుతుంది. సరే, అలాంటి పాత్రలు వినడానికి మాత్రం పనికి వస్తుంది, కానీ జీవితాల్లో అన్వయించుకున్నట్టు కనపడటం కూడా లేదా. మా అత్త ఆడుంది, నేను ఆడుంటాను. నువ్వు ఇలా అన్నావంటే నీవు అత్తవుతో ఒకరోజు నీకు కోడలు వస్తుంది, ఆ కోడలు కూడా అదే విలువలతో బతుకుతుంది, అదే విలువతో అత్తగా నువ్వు ఉంటావు. ఈరోజు నువ్వు ఎలా సేదరించుకుంటావో రేపు అలాగే ఆ కోడలు సేదరించుకుంటుంది. నువ్వు ఇదంతా కోసేసే వెళ్ళిపోవాలా? అవుతావు. అంత దరిద్రాన్ని మూటగట్టుకోబాకు కోడలుగా. ఆమెను పాతి పెట్టిన చోటనే ఎవరైనా అంటారు, నాయన ఇక్కడ మా అత్త సమాధి ఉండాలా, పక్కన ఎవరు సమాధి ఉండాలా? నిజంగా అలా కోరుకున్నది ఏకైక పత్ని, ఆమె పేరు రూత్. అలాది భార్య అంటేనా. ఇట్లాంటి భార్య దొరకాలని కోరుకునే భర్త ఉన్నాడంటే ఎట్లుంటుంది చెప్పినైనా. ఇలాగల్లా ప్రార్థన చేసి ఇట్లాంటి భార్య కావాలి స్వామి అని పొందుకొని ఉంటాడే, అది దేవుని చేత అనుగ్రహం నొందినవాడు. అన్ని విలువలతో ప్రార్థన చేయాలి మరి వాడు కూడా. ఇట్లాంటి భార్య దొరికిందంటే లక్కీ కదనైనా. అందుకే భార్య దొరికిన వానికి ఆయన మాట ఊరికే అన్నారా, ఎందుకు నాకు మేలు దొరికింది అనాలి. సరే, ఎంత గొప్ప భార్య, ఇటు దొరికితే మేలు కాకుండా ఇంకేం చెప్పినాయన. నువ్వు ఎప్పుడు జాబోతావరా అని ఎదురు చూస్తూ ఉంటే అది భార్య రాచేశారు. చూరా ఏమన్నారు, అన్నం తీసుకొచ్చి పెట్టింది, కానీ డౌట్గా ఉంది, సందేహంగా ఉంది. వీడు ఇంకా డౌట్ పడుతున్నాడు. అన్నని ఎట్లా తినేదానికి చూస్తే చెప్పితే విషయం కలిపేసి ఉంటే ఎట్లా రావే. ఆ బిడ్డ ప్రేమతో పెడుతున్నాడు వీడు. 2 ముద్దలు కలిపి పెట్టాడు, ఊరికి అట్ట పడిపోయినట్టు గంజుకున్నట్టు పడింది. 2-3 ముద్దలు పెట్టినప్పుడు ఏం కాలేదు, తింటా ఉంది అంటే ఇందులో విషయం లేదు అని వీడు కూడా 2 ముద్దలు తినేసినాడు. వెంటనే కాసేపటికి గిలగిలగిల దనుకుని కింద పడింది. పోయి వామిటింగ్ బేషన్ దగ్గర పోయేవాడు. సరే, ఆ తర్వాత లేచి కూర్చొని భార్య చూస్తూ ఉంది. ఇది ఇట్ట కంగారుగా బ్రతుకులు ఒకరిని ఒకరు నమ్మకుండా దీన్ని ఐక్యత అంటారా?
దీన్ని కోడల పాత్ర అంటారా? ఇది భర్త పాత్ర అంటారా? దీన్ని భార్య పాత్ర అంటారా? నీ సమాధి ఆడుందో నా సమాధి అంటే దీని అర్థం ఏంటంటే నీ కొరకే చస్తానని అర్థం. 3 ముళ్ళు ఏ రోజుతో పడిందో ఆమెతో చచ్చిపోయా, అత్తతో చచ్చిపో తల్లి నువ్వు. అది కోడలికి నేర్పించి పంపించాల్సింది పుట్టింటి వాళ్ళు కూడా. మమ్మల్ని చూడొద్దు ఇంకా, నీ బతుకు చూసారా, నువ్వు మూట గట్టి ఇవ్వాల్సింది అదేను. ఇది కోడలుగా నువ్వు బ్రతకవలసినటువంటి 5వ పాయింట్. తర్వాత పాయింట్ అయినా మరణము తప్ప. యెహోవా నాకెంతో కీడు చేసినట్టు అయిపోతుంది. సరే, ఆ మాట చూడండి ఎంతుందో. అసలు మరణము తప్ప మరి ఏదైనాను నన్ను అసలు వేరే పరచకూడదు. ఇంత నేను విన కూడా వినలేదు ఇంత అట్మాస్ఫియర్ని, అత్తకు కోడలికి ఎట్టుండాలని. అందుకని నీ పాఠంలో అంత పూర్వంగా ఉంది. ప్రతి మ్యారేజ్లో ఈ పాఠం చెప్పాలి. అసలు ప్రతి మ్యారేజ్ కానున్నటువంటి పిల్లలకి మొదటి పాఠం చెప్పాలి అసలు. అందుకే దేవుడు దాని రికార్డు కూడా చేస్తున్నాం, పెడతాం, పెట్టి చూస్తాం. తర్వాత నాన్న తనతో కూడా వచ్చుటకు ఆ మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడిను మానిను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చేసారు. జీవితం ప్రారంభమైపోతాయి. ఇంత జరిగితే ఏం జరిగింది? అందుకే ఈ పాయింట్. ఆమె ఎన్ని అంటే దేవునికి మొదట భయపడే స్త్రీ, ఆమె ఆ కుటుంబానికి గౌరవించే స్త్రీ, భర్తతో ఐక్యంగా ఉన్న స్త్రీ, జ్ఞానంతో కాపురాన్ని గడుపుతోంది. ఈమె చేసి బెత్లెహేముకి వచ్చిందట. బెత్లెహేముకి ఎందుకు వచ్చిందో, బెత్లెహేములో ఏం జరగబోతుందో ఆడే ఉండిపోయిండొచ్చు కదా. కానీ బెత్లెహేముకి వచ్చింది కుటుంబాన్ని కట్టడానికి. ఒక చక్కటి కుటుంబం కాసుకొని ఉంది ఆమెకి. చూసారా, ఆ కుటుంబం కాసుకొని ఉన్న కుటుంబాన్ని కట్టడానికి జ్ఞానంగా ప్రవర్తించింది. పాదాల దగ్గర పోయి కూర్చుంది. అత్త చెప్పిన మాటలన్నీ విని కళ్ళమ్మనికి వెళ్ళి బోయాజు కాళ్ళ దగ్గర కూర్చొని, నేను నీ సమీప బంధువునట కదా, నాకు నువ్వు బంధువు ధర్మం జరిపించాలని. చూసారా, మృదువైన మాట కూడా మాట్లాడింది అక్కడ. హే బంధువు అంటున్నా, మర్యాదకు తాగెడతావు లేదు నువ్వా అనే వాళ్ళు ఉన్నారు. ఏమో మాట్లాడే మాటకే ఉక్కిరి బిక్కిరి అయిపోయి, ఉదయం కల్లా నేను వచ్చేసి నీ సమీప బంధువుని పిలిచి మాట్లాడతాను అన్నంత మృదుత్వం కూడా కలిగి ఉన్నటువంటి స్త్రీ. తర్వాత ఏమయ్యా కలిగి ఉందంటే చూసానైనా సేవాభావము. ఇంతెంత భావమనైనా సేవాభావం చేసింది. చూసారా, ఆమె చేసిన సేవకి, ఆమె ఉత్తమరాలు చేసినటువంటి ఇదన్నీ రెఫరెన్స్తో నీకు చెప్తాను పాయింట్. మళ్ళా మీకు అర్థమైపోవడానికి షార్ట్గా చెప్తున్నాను. ఆమె కుటుంబంలో చూసారా, ఆమె కుటుంబ వంశావళికి దావీదుకు కీలకంగా పెట్టాడు దేవుడు. దావీదు వంశానికి వారసురాలు అయిపోయింది. అందులో నుంచి యేసుక్రీస్తు వారు పుట్టిపోయారు. అతి ఉన్నతమైన కుటుంబాన్ని కట్టేసింది. అదే నీ పాత్ర నువ్వు కరెక్ట్గా చేస్తే నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది. కోడలుగా నువ్వు ఇలా చేసినావంటే ఖచ్చితముగా నీ కుటుంబంలో అదిగో స్థిరమైనటువంటి వాళ్ళు కనబడతారు. దావీదు వంశావళి కనబడిపోతుంది. అంటే అందులో నీ ఒక తెగవి, అదొక కనగలిగినటువంటి లోకరక్షకుడు అనేటువంటి క్రీస్తు వారిని, ఆ కుటుంబం, ఆ గర్భాన్ని దేవుడు వచ్చినాడు. అంతటి దండ్రాలు అయిపోతావు కోడలా నువ్వు. ఇట్లాంటి కోడలు దొరికితే ఎట్లుండదు. నేను అట్లాంటి కోడల కొరకు ప్రార్థన చేయండి. అట్లాంటి కోడలు కావాలని కొడుక్కి నేర్పించండి. అట్లాంటి కోడలు అవ్వమని కూతురికి నేర్పించండి. ఈ పాఠాన్ని నేర్పించండి. సో ఇప్పుడు ఈ 5 పాయింట్లో ఒక్కొక్క పాయింట్ వెళ్ళి చూడాలి. దేవుని భయం మొత్తం ఎట్లా రావాలి కోడలికి, అత్త మామని ఎలా గౌరవించాలి, భర్తతో ఎలా ఐక్యత ఉండాలి, ఏ విషయంలో ఐక్యత ఉండాలి, జ్ఞానంతో ఇంటిని ఎలా కట్టుకోవాలి,
ఏదైనా మృదుత్వంగా ఆమె ఎలా మాట్లాడుకొని మాటలు ఎట్లా నేర్చుకోవాలి, సేవాభావాన్ని ఎలా కలిగి ఉండాలి, ఒక్కటి నుంచి ఇంకొకటి అలా పుట్టుకుంటూ పోతుంది ఈ పాఠంలో. మీరు ఎంత సుదీర్ఘంగా నేర్చుకుంటారో అంత బోధకులు అవ్వచ్చు మీ బిడ్డలకి. అలాగూ మీరు నేర్చుకుని మీ బిడ్డలకు మీరు అద్భుతంగా నడిపించాలని కోరుతున్నాం. వచ్చే స్త్రీల కూడికలో కలుసుకున్నప్పుడు చక్కటి అద్భుతమైనటువంటి వివరణ ఈ 6 పాయింట్లను మీకు లేఖనానుసారంగా వివరించడానికి సిద్ధపడతాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మంచి అత్తగాను మంచి కోడలుగాను మిమ్మల్ని తీర్చిదిద్దాలని ఆశిస్తూ ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఉన్నతమైన మాటలు, మా జీవితానికి ఎప్పుడు తెలియనటువంటి మాటలు, ఈ లోకంలో ఇట్లా బతికిపోతే చాలు అనుకున్నటువంటి నేను అస్థిరమైనటువంటి పాత్రలో ఈరోజు అత్త కోడళ్ళు అమ్మ బిడ్డలు బతికేస్తున్నారు. అది తప్పని, నిజమైనటువంటి అత్త ఎట్లా ఉండాలో, నిజమైన కోడలు ఎలా ఉండాలో, మూతమైనటువంటి నమూనాతో కూడుకున్న క్రమాన్ని మీరు నా తండ్రి నేర్పించి ఉండగా అది మీ బిడ్డలు నేర్చుకుని ఉన్నారు. భావితరానికి వీళ్ళే మార్గం తండ్రి. ఈ పాఠాన్ని ఆ బిడ్డలకు నేర్పించేటట్లు వాళ్ళ కుమార్తెలకు, అలాగే వారి కోడళ్లకు, అత్తలకు ఇవి నేర్చుకుని బోధించుకునేటట్లు ఈ సంఘంలో ఉన్న మీ బిడ్డలను ఆశీర్వదించమని కోరుతున్నాం. దీన్ని వినలేక కూడా పోయినటువంటి సంఘ సభ్యులను ఈ చేతికి అప్పగిస్తున్నాం. చిత్తమైతే మరి అవకాశం ఇచ్చి వారిని పాఠం వినేటట్లు అవకాశం కల్పించి వారిని బ్రతుకుటకు అవకాశం ఇవ్వండి. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ కలిసేంతవరకు కృపాక్షేమ భద్రతను ఇవ్వండి. మరలా అన్ని బిడ్డలు చెప్పుకుంటుండగా ఈ మాటలన్నీ కూడా చెప్పుకోగలట జ్ఞానాన్ని నా తండ్రి సమయాన్ని మీ బిడ్డలకి ఇచ్చి నడిపించి ఆశీర్వదించమని మనవిని మా ప్రభు మా రక్షకుడు క్రీస్తు యేసు వారి పుణ్యమైన నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.